శాంతి. ఉమెన్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ నూతన సంవత్సర 2026 సంవత్సర ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. కాలం యొక్క గమనాన్ని మనం అందరము తెలుసుకుని తీరవలసిందే. కాలము కర్మ అనేది మానవ జీవితానికే వర్తిస్తుంది. మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం, కాలధర్మం, యుగధర్మం, ఋతుధర్మం, వీటితో పాటు మన స్వధర్మం కూడా మనం ధరించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు మనం చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సుమారుగా ఒక 100 సంవత్సరాల నుంచి ఆధునిక యుగంలోకి అడుగుపెట్టినటువంటి నేటి మానవుడు సైన్స్ యొక్క సాధనాలకి ఆధారపడిపోయాడు. సైన్స్ యొక్క ఆవిష్కరణలు చేస్తూ, సైన్స్ సాధనాలని కనిపెట్టుకుంటూ, అవసరానికి మించినటువంటి విధంగా అనేక సాధనాలని తయారు చేసుకుని పూర్తిగా శారీరక శ్రమను మర్చిపోయి అంతర్గతంగా శాంతిని కూడా కోల్పోయాడు. అంటే మానవ జీవితంలో వచ్చేటువంటి అవసరాలు, ఆవశ్యకతలు ఏవైతే ఉంటాయో వాటిని పరిపూర్ణం చేసుకోవడానికి మానవుని మేధస్సు చాలా బాగా ఉపయోగపడింది. కానీ ఆ మేధస్సు బయట ప్రపంచంలో సుఖపడడానికి తప్ప మానవుడి యొక్క అంతర్జగత్తు లోపలి శాంతిని ఇవ్వడానికి ఏమాత్రం కూడా ఈ సాధనాలు ఉపయోగపడడం లేదు. సైన్స్ యొక్క ఆవిష్కరణలను చేస్తూ మానవుడు తన జీవితంలో కోల్పోయినది ఏంటంటే మానవ సంబంధాలు, మానవ విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం ఈరోజు కోల్పోయాం. ప్రశాంతత లేదు. అదేవిధంగా ప్రేమ, ఆదరణ, సాటి మానవుల పట్ల దయ అనేది కూడా రోజు రోజుకి తరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో తిరిగి మానవ సంబంధాల్ని మెరుగుపరచుకోవడానికి, మానవ జీవితపు విలువల్ని మెరుగుపరచుకోవడానికి క్రొత్త సంవత్సరంలో మనం అందరం క్రొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. అన్నీ మారుతున్నాయి. క్రొత్త బట్టలు వేసుకుంటాం, క్యాలెండర్ మారుతోంది, సంవత్సరాలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. మన జీవన విధానంలో ఆలోచించే తీరు మాత్రం మారడం లేదు. అది మారాలి అంటే మనము సరికొత్త జ్ఞానాన్ని తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏమిటి? మనం పుస్తకాల్లో, గ్రంథాల్లో లేదా దేనిలో సముపార్జించలేం వాటిని. ఈరోజు విద్యార్థులు కూడా ఎప్పుడో జరిగినటువంటి విషయాలను చరిత్రలో రాయడం జరిగింది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మేము ఏ విధంగా మా చరిత్రని పునర్నిర్మాణం చేయడం కోసం ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి, పూర్వకాలం ఋషులు మునులు రాసినటువంటి శాస్త్రాలు, పురాణాలు, గ్రంథాలు ఇవన్నీ అధునాతన జీవితంలో అవి ఎంతవరకు ఉపయోగపడతాయని వారు ప్రశ్నించే రోజులు ఇవి. ముఖ్యంగా యువతకు సరి అయినటువంటి దిశ చూపించేవారు ఎవరు లేరు. అందుకే భారతదేశంలో ఉన్న యువత చదువుతో పాటు, విద్యార్జనతో పాటు ధనార్జనకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ నేటి రోజుల్లో సంస్కారహీనంగా తయారవుతున్నారు. పైగా యువత విలువలతో కూడిన జీవితాన్ని జీవించడానికి బదులుగా మత్తు పానీయాలకు, మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయారు. అందుకే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో మారల్ వాల్యూస్ ఈరోజు సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. అవి కేవలము చదివి అర్థం చేసుకుంటున్నారు కానీ ఆచరించడానికి అవి ఉపయోగపడడం లేదు. అంటే మానవుడు తన బాహ్య జీవితాన్ని, అంతర్జీవితాన్ని రెండింటినీ కూడా ప్రశాంతంగా గడపాలి అంటే అతనికి ఆధ్యాత్మిక విధానంలో సరికొత్త జ్ఞానం కావాలి. అంటే 2025 వరకు మనం చూసినటువంటి నేపథ్యాల్లో ఎక్కువగా ఆర్థిక పరంగా మనం ముందుకు వెళ్ళచ్చు. మరి ఎన్నో విధాల టెక్నాలజీస్ని మనం అడాప్ట్ చేసుకుని ఉండొచ్చు.
ఫారెన్ విధి విధానాల్ని కూడా ఎన్నో మనం అనుకరించి ఉండొచ్చు. కానీ మన ప్రాచీన సంస్కృతిలో మన పూర్వీకులు చెప్పినటువంటి ఆధ్యాత్మిక విలువల్ని మనం ఈరోజు చూడలేకపోతున్నాం, వాటిని కనుగొనలేకపోతున్నాం, వాటి అంతరార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అందుకే 2026 నుంచి మనం కొనసాగించవలసిన జీవితం ఎలా ఉండాలి అంటే, ప్రతి ఒక్కరికి కూడా మనపైన మనకి ఏకాగ్రత చాలా అవసరం. మనం ఏమి ఆలోచిస్తున్నామో, మనం ఏమి మాట్లాడుతున్నామో, మనం ఎలాంటి కర్మలు చేస్తున్నామో, మన చుట్టూ ఉండేటువంటి సంబంధ సంపర్కాలని ఏ విధంగా మనం రోజంతట్లో నిలబడుతున్నామో, ఇవన్నీ కూడా మన మీద మనకి చాలా గమనిక కావాలి. ఈరోజు మానవ జీవితం ఎలా ఉందంటే, మన చుట్టూ ఉండేటువంటి వారిని మనం కంట్రోల్ చేద్దామని చూస్తున్నాం, కానీ మన కంట్రోల్లో మనం ఉందామని ఏ రోజు అనుకోవడం లేదు. అందరినీ కంట్రోల్ చేస్తూ మన కంట్రోల్ని మనం కోల్పోతూ ఉంటాం. అందుకే మనకి కావలసినటువంటిది ఒక ధ్యానంతో కూడినటువంటి జీవితం కావాలి. అందుకే ఈ 2025లో కూడా డిసెంబర్ 21వ తారీఖున అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని జరపడం జరిగింది. దాని యొక్క అవగాహనని స్కూల్ విద్యార్థులతో సహా ఆఫీసులో ఉండే వాళ్ళకి, ఇంట్లో ఉండే గృహిణులకు, వ్యాపారవేత్తలకి కూడా ఈ ధ్యానం యొక్క విలువను అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. 2025 వరకు మనం విశేషంగా యోగాసనాలకి, యోగ ప్రక్రియలకి, అదే కాకుండా ఆరోగ్య విలువలు పెంచుకోవడానికి ఆహారాన్ని కూడా సరైనది ఎంచుకోవడానికి అందరూ కూడా చాలా ముందుకి అడుగు వేశారు. అలాగే ఎంతోమంది విద్యావేత్తలు కావచ్చు, వైద్యవేత్తలు కావచ్చు, సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యాధులను నిర్మూలించడానికి కూడా అనేక రకాల విధి విధానాలు వాళ్ళు కూడా తెలియజేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా రోజు రోజుకి మానవ జీవితంలో సుఖశాంతులు అనేవి తగ్గిపోతూనే వస్తున్నాయి, కానీ కొంచెం కూడా పెరుగుతున్నటువంటి ఆ దృశ్యాలు మనకి ఎక్కడ కనిపించడం లేదు. అంటే ప్రతి ఒక్కరికి శారీరక ఆరోగ్యం లోపిస్తోంది, మానసిక ఆరోగ్యం కూడా లోపిస్తోంది. దీంతో పాటు ఈ రెండు ఎప్పుడైతే దెబ్బతింటాయో సామాజిక ఆరోగ్యం కూడా లోపిస్తూ వస్తుంది. ఈ మూడింటికి మూలము ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఈ 4 ఆరోగ్యాలు బాగుండేటప్పుడే ఆ వ్యక్తి సమాజానికి ఆదర్శపూర్వకమైనటువంటి వ్యక్తిగా నిలుస్తాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. అయితే మానవతా విలువల్ని పెంపొందించుకోవడానికి ముందు పరస్పర సర్వమానవ సౌభ్రాతృత్వ సంబంధాన్ని మనం ముందు మేల్కొల్పాలి. పరస్పర ఆత్మిక దృష్టి, పరస్పరంలో ఆత్మిక ప్రేమ, గౌరవ ఆదరణలు, ప్రతి మతం వారిని కూడా గౌరవించడం, ప్రతి జాతి వారిని కూడా గౌరవించడం, అలాగే ఉచ్చనీచ భేదాలు లేకుండా, తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆత్మగౌరవాన్ని ఇస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మళ్ళీ ఈ సమాజంలో రాబోయేటువంటి నూతన సమాజంలో, ఆ నూతన సమాజ నవనిర్మాణంలో ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది తప్పకుండా దోహదమవుతుంది. ఆధ్యాత్మికత అంటే ఒక మతం కాదు, ఒక మత గ్రంథం కాదు, ఒక జీవన విధానం కాదు. ఆధ్యాత్మికత అంటే శారీరక, మానసిక క్రమశిక్షణ. మన క్రమశిక్షణలో ఉండడం ద్వారా ఇతరుల్ని కూడా మనం క్రమశిక్షణకు అలవర్చేందుకు ఆదర్శంగా అవ్వగలుగుతాం. అయితే ఈ 2025 సంవత్సరం వరకు మనం చూసినవన్నీ కూడా రోడ్ యాక్సిడెంట్స్, దుర్మరణాలు, అలాగే అకాల మరణాలు, ఎక్కువగా యువత మరణం చెందడం మనం చూస్తూ వచ్చాం రోడ్డు యాక్సిడెంట్స్లో. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా, స్కూల్ విద్యార్థులు 8, 9, 10 తరగతులు చదివేటువంటి పిల్లల్లో కూడా ఈ సూసైడ్ టెండెన్సీ అనేది వచ్చేస్తుంది. అంటే చిన్న మాట కూడా వాళ్ళు సహించుకోలేకపోతున్నారు. టీచర్ ఏదైనా సలహా ఇస్తే కూడా దానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచించుకుని ఆ నెగిటివ్ థింకింగ్ తోటి వాళ్ళు చనిపోవడానికైనా సిద్ధపడుతున్నారు, కానీ కష్టపడి స్వయాన్ని పరివర్తన చేసుకుందామనేటువంటి ఆలోచన ఎవరికి రావడం లేదు. సమాజపరంగా మనం చూసినట్లయితే వృద్ధులు కూడా ఈరోజు నిర్లక్ష్యం చేయబడుతున్నారు. వృద్ధులకి మనము ఏమిచ్చి వాళ్ళని మనం రక్షించుకోవాలి? వృద్ధులకు ప్రేమ, ఆదరణ కరువైపోయింది. అందరూ ఉమ్మడి కుటుంబాల్లో ఉంటూ ఆ ప్రేమ, ఆదరణ
వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే ఆ ప్రేమ అనేది ఈరోజు కనుమరుగైపోయింది. అందుకే తెచ్చిపెట్టుకున్నటువంటి కృత్రిమ ప్రేమలో, కృత్రిమ ఆకర్షణలో మానవుడు జీవిస్తున్న అంతరంగంలో మాత్రం ఆ తృప్తి అనేది, జీవితంలో తృప్తి అనేది ఉండడం లేదు. ధనము కోసమో, ఆస్తుల కోసమో, లేదా ఇంకా వేరు వేరు విషయాల కోసమో మనస్పర్ధలు కలిగి ఉండి కుటుంబ పరివారాలు కూడా ఆ సుఖశాంతులు అనేవి లోపించాయి. ఇక పిల్లలకి పేరెంటల్ కేర్, తల్లిదండ్రుల కేర్ అనేది, ఆ పాలన అనేది తగ్గిపోయింది. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులను కేర్ చేయడం వాళ్ళు వదిలేశారు. అంటే ఒక్కొక్క చోట చేస్తూ ఉన్నారు, చేయడం అనడం లేదు. కానీ ప్రతి సంవత్సరం మనం సైన్స్ పరంగా వృద్ధి అవుతున్నాము, టెక్నాలజీ చాలా వృద్ధి అవుతోంది. అదేవిధంగా మెడికల్ సైన్సెస్ కూడా వృద్ధి అవుతున్నాయి. మానవుడు ఎలాంటి కష్టాలు వచ్చినా సరే సర్వైవ్ అయ్యే విధంగా ఎన్నో రకాల సాధనాలు ఈరోజు మనిషి తయారు చేసుకున్నాడు. కానీ సైన్స్ సాధనాలతో పాటు సైలెన్స్ శక్తిని కూడా మనలో జనరేట్ చేయడానికి ధ్యానము లేదా మెడిటేషన్ అనేది కూడా ఈ రాబోయే సంవత్సరాల్లో ప్రతి మానవుడు కూడా నిత్య జీవితంలో దీన్ని తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. 2026 సంవత్సరంలో మనం చూడబోయేవి, ఎందుకంటే మ్యాన్మేడ్ డిజాస్టర్స్, మానవ విపత్తులు కూడా ఉన్నాయి, అలాగే మానవ సంపదలు కూడా ఉన్నాయి. మనం సముపార్జించినటువంటి నాలెడ్జ్ ద్వారా ఒక పక్క నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాం, అదే నాలెడ్జ్ ద్వారా ఒక పక్క నుంచి మనం అధోపాతాళానికి కూడా వెళ్ళిపోతున్నాం. అందుకనే పూర్వపు రోజులు మళ్ళీ వస్తాయంటే సైన్స్ను వదలమని కాదు అర్థం. సైన్స్తో పాటు ఈ స్పిరిచువాలిటీని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సరికొత్త జ్ఞానం మనకి బడి గుడి అయినటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో ఈ జ్ఞానము యూనివర్సల్ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మానవులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలురు, యువకులు, అలాగే జాతి, మత, లింగ, వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోదగ్గది. ఈ జ్ఞానము అందరినీ కూడా స్వయం యొక్క అపోహల నుండి, స్వయం యొక్క మూఢనమ్మకాల నుండి, స్వయంలో ఉండేటువంటి అజ్ఞానాన్ని నుంచి విడుదల చేస్తుంది. మన ఆలోచన శక్తిని విశాలంగా తయారు చేసి మనము సమాజ శ్రేయస్సు కోసం, అలాగే కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ హక్కులను, అలాగే మనం కార్యాలయంలో పనిచేసేటప్పుడు అక్కడ మన బాధ్యతలు, హక్కులను, వీటన్నింటినీ కూడా తెలుసుకుని విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి సరికొత్త జ్ఞానం బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో జ్ఞానం. ఈ జ్ఞానాన్ని సముపార్జిస్తూ మన వృత్తి వ్యాపారాలు చేస్తూ, కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూ, అదేవిధంగా ఎన్నో కార్యాలయాల్లో పెద్ద పెద్ద వ్యవహారాలు కూడా చేస్తూ మనం ఈ ధ్యానాన్ని లేదా మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయడం వలన, జ్ఞానాన్ని కర్మల్లోకి ప్రాక్టీస్ చేయడం వలన మన అంతర్గత శాంతి ఎప్పుడు కూడా నెలకొంటుంది. తద్వారా మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని బాధ్యతలు నిర్వర్తించినా మనం చాలా సుఖశాంతులతోటి సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ, అనురాగాన్ని కూడా మనం పంచుకుంటాం. అదేవిధంగా మనం చేసినటువంటి పనిలో మనకి సంతృప్తి, అదేవిధంగా ఆ కర్మ వలన వచ్చేటువంటి ఫలం కూడా సఫలత అనే ఫలం మనకి తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే మానవుడు సఫలత కోసమే ఎంతో కష్టపడతాడు. ఆ సఫలతను ఎంత కష్టపడి సంపాదించినా ఆ కష్టంలోనే శ్రమ, మరి ఓర్పు లేదా ప్రేమ అనేవి ఉంటాయి. అందుకే సహనం ముందు చేదుగా ఉన్నా కూడా తర్వాత చాలా తీపిగా ఉంటుంది. రాబోయేటువంటి తరాల వారికి మనం అందించాల్సింది ఏంటంటే, మన భారతదేశాన్ని మనం స్వర్ణిమ భారతదేశంగా మార్చాలి అంటే అనేక కోణాల్లో ఆలోచించి ముందు ఆబాల గోపాలని కూడా మత్తుపానీయాలు, మత్తు పదార్థాల సేవనం నుండి విడిపించడానికి మొదటి అడుగు మనం సాహసించి వేయాల్సి ఉంటుంది. రెండవది రోగ నిర్మూలన కోసం, పరిసర ప్రాంతాలని శుభ్రపరచడం కోసం మనం ఎవరికి వారే వ్యక్తిగతంగా మనం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కార్యవ్యవహారాల్లో కూడా మనం దేశభక్తిని, ప్రభుభక్తిని తెలియచేస్తూ మనం కర్తవ్య నిర్వహణలో ఎంతో పరాయణతను పాటించాల్సి ఉంటుంది. రాబోయే తరాలకు, రాబోయే సంవత్సరాలకు మనం ఒక మంచి సంకల్పం, ఒక శుభ సంకల్పం చేస్తూ
అందరినీ కూడా ఒక బంగారు బాటలో నడిపించే విధంగా ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ పరమశివుణ్ణి మనం అందరం కూడా అతని కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని, అందరూ కూడా సుఖశాంతులతో, ఆరోగ్య ఐశ్వర్యాలతో, మరి పరస్పర ప్రేమానురాగాలతో జీవితాన్ని గడుపుతూ ఆనందంలో తేలియాడాలని కోరుతూ రాబోయే తరానికి, రాబోయే సంవత్సరాలకి శుభాహ్వానం తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఓం శాంతి.